ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గెదము రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గెదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుడు ఘనమాత్యము గల రాజు భూమ్యాగాధపు లోయలలో భూగర శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించి ఆయనదే సత్యుని హస్తమే భూమి చేసే ఆయన దైవము పాలితురా ఆయనమే గోరెలము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరము పుదము ఆయన మాటలు కైకొనినా సయ్యది మనకెంతో మేలుగును రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుడి ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, పవిత్రుని పరమరాశకు నడుగుల మగుటకు మనం చేసిన తప్పిదను మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం. అవి తలంపు చేతనే కావచ్చు, వాక్కు చేతనే కావచ్చు, క్రియల చేతనే కావచ్చు. మన యొక్క పాపాలను క్షమించమని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధమైన మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరు మనకు దయచూపి మన పాపలను మన్నించి మన నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతియగుగాక. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతియగుగాక. పరలోక స్వామి సకల లోకేశ, నరలోకనాథ శక్తి సంపన్న మహావైభవముతో వెలయు మాతవే పలువిధముల మేము పొగడెదము స్వామి. దినదినము సంస్కృతులు మేము చేతుము,
భక్తి పరవశమున భజింతుము దిన దినము సంస్కృతులు మేము చేతుము భక్తి పరవశమున భజింతుము ఇలాలో రాణి కీర్తి ప్రకటింతుము ఇలాలో రాణి కీర్తి ప్రకటింతుము నిత్య నీ మ్రోల మోకరింతుము తండ్రికి తగు ఏక సుతుడవగు క్రీస్తు దేవుని గొర్రె పిల్ల దైవ కుమారా పాపహరిలోక పాపముల మన్నించు దయచూపి విరుమయ్య మా విన్నపములను పితకూరి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపుమయ్యా దయసాగరా పితకూరి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపుమయ్యా దయసాగరా సకల లోకములందు పావనుడవు నీవే సకల లోకములందు పావనుడవు నీవే లోకముల పాలించు రాజువు నీవే పరమ పావన పిత మహిమలు నిలచి పరిశుద్ధ ఆత్మతో వసించు క్రీస్తు అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము నమ్మిన వారికి రక్షణము మీరే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపము. మీ సహాయం లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున మీ కృపా సహాయంతో మేము మీ ఆజ్ఞను పాటించి మీ చిత్తానుసారము జీవింపగలిగినట్లు అనుగ్రహింపము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ ఐక్యములు జించి పరిపాలించిన మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరం నేను కురచగా నున్న చెట్టును ఎత్తుగా చేసి తిని. మొదటి పట్టణము హేస్గేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. యావే ప్రభు పలికిది, నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయము బడయును. దేశములోని వృక్షాలన్నీ నేను ప్రభువునని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగా నున్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లను ఎండిపోవునట్టును, ఎండిన చెట్లను పచ్చబడునట్లు చేయుదును. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభుడైన నా వాకు. సర్వేశ్వరునికి వందనములు. అందరం కలిసి నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. నీ దివ్య రక్తముతో వెలనిచి కోరబడిన బిడ్డను నేను. నీ దివ్య ఆత్మను నా చిన్ని హృదిలో మోసుకొని జీవించు బిడ్డను నేను. ఎంతో భాగ్యమో, నాకెంతో సంతోషమో, అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము,
అబ్బా నీ బిడ్డను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా, ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా. నీవునే కార్యం చేయగలవు, జీవము సత్యము నీవేగా, ఫలించెదను అది పౌలగిచ్చెదను, నీ సంతోషగానములు లీనమయ్యదను. ఎంతో భాగ్యమో నాకెంతో సంతోషమో, అబ్బా నీ బిడ్డను, ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. రెండో పట్టణం. మనము ఈ భౌతిక శరీరమును జీవించినను లేక దానిని త్యజించినను మనము ప్రభువును సంతోష పెట్టవలెననే వాంఛింతుము. రెండవ పట్టణము. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. కనుకనే మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలమును దైవ నివాసనులకు మనము దూరస్తులమే. ఏలయనా మనము దృష్టి వలనగాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమును ఉన్నను దీనిని విడిచినను ఆయనను సంతోష పెట్టవలెనదియే వాంఛింతుము. ఏలయనా మనమందరమును న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగపడవలెనను గదా. అప్పుడు వారి వారి అర్హతను బట్టి మంచివి గాని చెడ్డవి గాని భౌతిక శరీరమున వారు వారు ఒనర్చిన కృతజ్ఞతను బట్టి వారికి ఫలమును ఒసగబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈ మాటలను భయభక్తులతో చేకొనండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 34వ వచనం వరకు. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 34వ వచనం వరకు. ఆయన ఇంకను వారితో ఇట్లనను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములు వెదజల్లి రాత్రి బవల్లో నిద్రపోవచ్చు మేల్కొంచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి
పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేదగాడు వెంటనే కొడవలితో కోయనారంభించెను. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానంతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలినది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కటన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఊపుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గ్రూలు కట్టుకొని నిలుచుండును. ప్రజలు గ్రహించగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానము లేక ఆయన ఏమీయో బోధింపలేదు. కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు స్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అర్పణ గీతం, అర్పణ పాట. క్రీస్తుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఉదయం నుంచి మనము ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్య ధ్యానించుకున్నాం. ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ గురించి, మరియు మనం ఏ విధంగా భక్తితో విశ్వాసంతో కథలిక విశ్వాసాలు జీవించాలని చెప్పి మనకు ఉదయం నుంచి ఇప్పటి వరకు బ్రదర్ గారు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. మరి క్రీస్తు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన తెలియపరిచిన విషయాలలో ముఖ్యమైనది క్రైస్తవులుగా మనకందరికీ ఉండవలసిన మొదటి లక్షణము క్షమాగుణము. క్షమాగుణం లేనిచో మన యొక్క పాపములు కూడా దేవుడు క్షమింపడు అని చెప్పి ఈరోజు మనము స్పష్టంగా తెలుసుకున్నాం. మరి క్రీస్తు ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా మనకు ఉండవలసిన మొదటి లక్షణము క్షమాగుణము. క్షమించరాని తత్వం అనేది మనకి మన యొక్క శరీరంలో ఒక క్యాన్సర్ లాంటిది. క్షమించరాని తత్వము ఒకవేళ ఉన్నట్లయితే మన యొక్క శరీరంలో అదొక చెడు లక్షణము, మనిషికి ఉండే ఒక జబ్బు, ఒక భయంకరమైన జబ్బు క్యాన్సర్ లాంటిదే. కాబట్టి క్రీస్తు ప్రేమైన సహోదరి సహోదరులారా, మెడికల్ టర్మినాలజీలో కూడా ఇక్కడ డాక్టర్స్ కావచ్చు, లేకపోతే వైద్యులు కావచ్చు, చాలా అసలు మనకు తెలియపరుస్తూ ఉంటారు. సైకోసోమాటిక్ డిసీజెస్. సైకోసోమాటిక్ డిసీజ్ అంటే ఒక వ్యక్తి పైన కావచ్చు, లేకపోతే మన యొక్క సహోదరుల పైన కావచ్చు, మనకి క్షమించరాని తత్వం ఉన్నప్పుడు, పగతో రగిలిపోతున్నప్పుడు ఆ యొక్క ఆలోచన కావచ్చు, లేకపోతే ఆ యొక్క పగ కావచ్చు, మన యొక్క శరీరంలో, మన యొక్క మెదడులో, మన యొక్క ఆలోచనలో ఉండి అది మనిషిని క్షీణింపజేస్తుంది. మనిషి దాని గురించి ఆలోచించి తనకి జీవితానంతా కూడా తనకి జీవితానంతా కూడా పరిపూర్తిగా వ్యక్తిగతంగా తనంతట తానే యొక్క ఆలోచన ద్వారా నాశనం చేసుకుంటూ ఉంటాడు. మరి క్రీస్తు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము ఇతరులను క్షమించేస్తున్నామో, మన యొక్క హృదయంలో భారం అంతా కూడా తొలగించేసుకుంటామో, అప్పుడు మన యొక్క హృదయము, మన యొక్క మనసంతా కూడా పరిపూర్తిగా స్వేచ్ఛతో నిండిపోతుంది, దేవుని యొక్క ప్రేమతో కరుణతో నిండిపోతుంది. కాబట్టి మనము పరిపూర్తిగా దేవుని మాదిరిగానే మారిపోతూ ఉంటామని చెప్పి కూడా తిరుసభ మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే క్షమించే తత్వము, క్షమించే మనసు దేవునికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క తత్వాన్ని, ఆ యొక్క మనస్తత్వాన్ని మనం స్వీకరించినప్పుడు మనము కూడా దేవుని మాదిరిగానే మారిపోతామని చెప్పి ఈరోజు తిరుసభ మనకందరికీ కూడా తెలియపరుస్తుంది. మరి క్రీస్తు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషాలను చూసినట్లయితే క్రీస్తు ప్రభు వివరిస్తున్నారు. క్రీస్తు ప్రభు విత్తువాడు గురించి వివరిస్తున్నారు. విత్తువాడు విత్తనాలు వెదజల్లిన తర్వాత రేయింబవళ్ళు నిద్రపోతూ లేస్తూ తన పని తను చేసుకుంటున్నారు. కానీ విత్తువాడికి తెలియకుండానే ఇక్కడ మొక్కలు వస్తున్నాయి, ఆ తర్వాత నెమ్మదిగా కంకులు వస్తున్నాయి, ఆ తర్వాత నెమ్మదిగా పంట కూడా చేతికి వస్తుంది. ఎప్పుడైతే పంటంతా కూడా పెరిగి పెద్దదవుతుందో సేదగాడు కొడవలితో ఆ పంటని నరికి ఆ తర్వాత మనకు కావాల్సినవి కూడా సమకూరుస్తూ ఉంటారని చెప్పి కూడా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. మరి క్రీస్తు ప్రేమల సహోదరి సహోదరులారా, విత్తనాలు నాటిన తర్వాత, విత్తనాలు వెదజల్లిన తర్వాత మరి మిగతా పనంతా కూడా ఏ విధంగా జరుగుతుందంటే అదంతా కూడా దేవుని యొక్క కృప ద్వారా,
దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా, దేవుని యొక్క ప్రకృతి ద్వారా ఇవన్నీ కూడా మనకి దేవుడు సమకూర్చి పెడుతున్నాడని చెప్పి కూడా ఈరోజు క్రీస్తు ప్రభు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నారు. ఇక రెండో భాగంలో క్రీస్తు ప్రభు ఈ విధంగా అంటున్నారు, పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాలి, ఏ ఉపమానంలో నేను పరలోక రాజ్యాన్ని వివరించాలని చెప్పి క్రీస్తు ప్రభు ప్రశ్నిస్తూ వారికి ఆవగింజ ఉపమానాన్ని తెలియపరుస్తున్నారు. మరి క్రీస్తు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, కానీ విత్తనం మాత్రము అన్నిటికంటే కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఆ విత్తనాన్ని నాటినప్పుడు నెమ్మదిగా బలాన్ని స్వీకరిస్తూ నేల యొక్క పట్టుని స్వీకరించిన తర్వాత నెమ్మదిగా చెట్టు పెరిగి పెద్దదైనప్పుడు ఈ విధంగా క్రీస్తు ప్రేమైన సహోదరి సహోదరులారా, మనిషి యొక్క విశ్వాసం కూడా ముందుగా మనం స్వీకరించినప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది. ఎంత చిన్నది అంటే ఆవగింజంత చిన్నదిగా మనిషి యొక్క విశ్వాసం ఉంటుంది. కానీ ఆ విశ్వాసం మన యొక్క హృదయంలో మొలిచినప్పుడు నెమ్మదిగా మన ద్వారా ఆ యొక్క విశ్వాసాన్ని ఎంతోమంది తెలుసుకుంటారు, ఎంతోమంది నేర్చుకుంటారు. ఆ తర్వాత ఆ విశ్వాసం ఏ విధంగా ఉంటుందంటే, ఆకాశంలో ఎన్నో పక్షులు అవన్నీ కూడా కొమ్మలలో రెమ్మలలో వారి యొక్క నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. కాబట్టి క్రీస్తు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసం కూడా అదే మాదిరిగా ఉంటుంది. చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ పెరిగి పెద్దదైన తర్వాత ఎంతోమంది వచ్చి ఆకాశ పక్షుల మాదిరిగా ఆ యొక్క చెట్టు యొక్క కొమ్మలలో రెమ్మలలో వారి యొక్క నివాసాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. మరి క్రీస్తు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎక్కడో ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి మనము మన యొక్క విశ్వాసాన్ని ఏమాత్రం కూడా కోల్పోకుండా ఆ విశ్వాస మార్గం నడుచుకుంటున్నాం చూడండి, అదే మన గొప్పతనం. ప్రాంతం మారినా సరే విశ్వాసాన్ని మారలేదు, ప్రాంతం మారినా సరే విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, ప్రాంతం మారినా సరే ఆ విశ్వాసంలో నిలబడి ఆ విశ్వాసంలో మన కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆ విశ్వాసంలో జీవిస్తున్నాం చూడండి, అదే నిజమైన గొప్పతనం అని చెప్పి కూడా ఈరోజు తిరుసభ మనకందరు కూడా తెలియపరుస్తుంది. మరి క్రీస్తు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య పూజలో మన కోసం ప్రార్థించుకుందాం. క్షమించే తత్వము మనలో ఇంకా అధికము చేయమని చెప్పి మన యొక్క సహోదరులందరూ కూడా పరిపూర్తిగా క్షమించే మనస్తత్వాన్ని మనకు ప్రసాదించమని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అర్పణ గీతం పాడుకుందాం. నాలోని అనువను నా మనసులోని మమతలన్నీ ఏక క్షణం అనుక్షణం నా ప్రభువుకే అర్పణం సమర్పణం. నా తనువులోని అనువనువు మనసులోని మమతలన్నీ ఏక క్షణం అనుక్షణం నా ప్రభువుకే అర్పణం సమర్పణం. నీ అడుగులోనే నా అడుగులు వేసి నీ మాటలనే నా నోట పలికి, నీ అడుగులలోనే నా అడుగులు వేసి నీ మాటలనే నా నోట పలికి, అలుపులేని అలకలేని నీ సేవలు ఏక క్షణం అనుక్షణం నా ప్రభువుకే అర్పణం సమర్పణం. నా తనువులోని అనువనువు మనసులోని మమతలన్నీ ఏక క్షణం అనుక్షణం నా ప్రభువుకే అర్పణం సమర్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారంలో ప్రార్థించుదాము. ప్రభు కరుణామస్తుతి మహిమల కొరకును
మన యొక్కయు వారి సుత సభ యొక్కయు ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. మా ప్రభువైన సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణము ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవితము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారంతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయంతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యమును చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతరం త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడిన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములో మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కువైన క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించితివి. మమ్మ విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. వారు పవిత్రాత్మ శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుచో నీకు పరిశుద్ధ ప్రజలు సంపాదించుచో అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు అతను మరణము సంఖ్యలను త్రెంచి ఉత్తాను అనుగ్రహించెను. కనుక దేవదూత పులుతో కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరులు పరిశుద్ధులు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వేంచేసరి వారు, ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కంగా పవిత్రుడవు, సర్వ పవిత్రకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వసనం తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా, ఆరాధనా, యేసయ్యా ఆరాధనా. ఆరాధనా, ఆరాధనా, యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మీకు మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారవేయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా, ఆరాధనా, యేసయ్యా ఆరాధనా. ఆరాధనా, ఆరాధనా, యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మన ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రకి సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచయ చేటు పాత్రలు చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు రక్తం పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచని బ్రతిమాలు కొంచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతా వ్యాపించిన శ్రీసభ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా ప్రకాశ్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమేంత పరిపూర్ణ చేయము. ఉత్తానమిక చనిపోయిన మా సహోదరి సహోదరును, మీ కనికరను చనిపోయిన అందరూ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కంతలిని మర్యాంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవనంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తుల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనం అందరం కలిసి మన ప్రభువు నేర్పిన పరలోక జపం విశ్వాసంతో వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్నికడును మమ్ము రక్షింపము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మే దయాన్నుగులను పాప నిముక్తులను చేసి అన్నికంతడు సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమ నిరీక్షించుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోల్తో వచించే ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ ఐక్యములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమీకి పాపములు పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల వెందుకో పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రుని కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మన నిత్యజీవుని కాపాడును గాక. ఆమేన్. నా ఆత్మమా ఆరగింపుమా, పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా, పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా, నా ప్రాణమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆలకించుమా. అలసిన వారికి అమృతము ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలము ఈ విందు. అలసిన వారికి అమృతము ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలము ఈ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మన కొసగిన ఆ భోజం స్వీకరించుమా. శుద్ధి నందుమా, మన కొసగిన ఆ భోజం స్వీకరించుమా. శుద్ధి నందుమా, నా ప్రాణమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆరగింపుమా.
పాపము బాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. పాపము బాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. మన పాపశాలనకై మనుజాలి రక్షణకై, మన పాపశాలనకై మనుజాలి రక్షణకై మన కొసగిన భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. మన కొసగిన భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింతుమా. మేఘరథము పైన మహోన్నతై అప్పరూపధరుడై, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. స్వర్గభోజమితడే సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చు ఇతడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై, దోషములను బాపి గొర్రె పిల్ల ఇతడే. రొట్టె విందు పంచి రక్త మాంసమితడే. దోషములను బాపి గొర్రె పిల్ల ఇతడే. రొట్టె విందు పంచి రక్త మాంసమితడే. ఆత్మహితము కూర్చి అమృతము ఇతడే. అమర జీవమిచ్చే మోక్షమిచ్చు ఇతడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. నా యేసయ్యా మది నిండా నీ రూపమే. మనసంతా నీ కోసమే నా యేసయ్యా మది నిండా నీ రూపమే. నా యేసయ్యా మది నిండా నీ రూపమే. మంచు కన్న చల్లనైనా మల్లె కన్న తెల్లనైనా, మంచు కన్న చల్లనైనా మల్లె కన్న తెల్లనైనా, పాల కన్న స్వచ్ఛమైనది నీ ప్రేమ, తేనె కన్న మధురమైనది. పాల కన్న స్వచ్ఛమైనది నీ ప్రేమ, తేనె కన్న మధురమైనది. మనసంతా నీ కోసమే నా యేసయ్యా మది నిండా నీ రూపమే. నా యేసయ్యా మది నిండా నీ రూపమే. కళలు మారినా కరిగిపోదు నీ ప్రేమ, కష్టాల కడలిలో కనికరించు నీ ప్రేమ. కళలు మారినా కరిగిపోదు నీ ప్రేమ, కష్టాల కడలిలో కనికరించు నీ ప్రేమ. కన్నతల్లి ప్రేమ కన్నా మిన్నయైన నీ ప్రేమ, కన్నతల్లి ప్రేమ కన్నా మిన్నయైన నీ ప్రేమ. ఓ ఆ మనసంతా నీ కోసమే నా యేసయ్యా మది నిండా నీ రూపమే. నా యేసయ్యా
మది నిండా నీ రూపమే. ప్రార్థించుదాము. సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము భుజించిన దివ్యాహారము మీ విశ్వాసము మీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది మీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరం కూర్చుందాం ఒక 2 నిమిషాల పాటు. దేవుని యందు ప్రియ సోదరి సోదరులారా, సీలోన్ కాలనీ సంఘస్థులారా, ఈరోజు మనందరికీ ఒక అనుకోని అదృష్టం. ఈ ఆదివారం నాడు దాదాపు ఉదయం 10 గంటల నుండి 1:30 వరకు దేవాలయంలో చేరి దివ్య సత్ప్రసాద ఆశీర్వాదము, ఆరాధన, దేవుని వాక్యాన్ని చెప్పుకోవడం, వినడం, అన్నిటిని మించి పవిత్రమైన బలి పూజ ఆదివారం నాడు పూజా బలి మన దేవాలయంలో జరిగి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచనలు. మరి ఇది ఈ విధంగా జరిగింది అంటే కారణం మన మధ్యకు వచ్చినటువంటి జ్యోతిర్మయి సంస్థ వారు హైదరాబాదులో వారు ఉంటారు. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలకి వీరు దేవుని వాక్యం గురించి బోధించడం కావచ్చు, తర్వాత పుస్తకాలు ఏదైనా ఉంటే ముద్రించడం కావచ్చు, ఆ పనంతా వీరి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. మరి వారు ఈ 2 రాష్ట్రాలకి తిరుగుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని బోధించడము, ప్రజల్ని వాక్యములో విశ్వాసములో బలపరచటము, ప్రజల యొక్క విశ్వాసాన్ని బలపరిచే పని వీళ్ళది. అందుకే మనం ఫ్లెక్సీలో ఏం పెట్టాము? విశ్వాస వికాస వేడుకలు. అంటే విశ్వాసాన్ని ఒక వ్యక్తిలో బలపరిచే బాధ్యత వీళ్ళు. అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలకు వీళ్ళు ఆ విభాగానికి బాధ్యులు, అధికారులు. వారు మన విచారణలోని మన గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. అవకాశం రాదు వాస్తవానికి. వారికి ఉండే ఆ తీరిక లేనటువంటి ఆ స్కెడ్యూల్కి మన గ్రామాన్ని ఎంచుకోవడం అన్నది నేను అనుకోలేదు. ఫాదర్ గారే ఫోన్ చేశారు. ఫాదర్ గారే ఫోన్ చేసి సీలోన్ కాలనీలో మేము ఈ విధంగా విశ్వాస వికాస వేడుకలు జరపాలని నిర్ణయించామని వారే ఫోన్ చేసి చెప్పారు. సోదరి సోదరులారా, వీరు వచ్చింది ఎవరి తరపునో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీరి వెనకాల దాదాపు 12-13 మంది బిషప్లు ఉంటారు. వారి తరపున వీళ్ళు వస్తారు. అందుకే మనం దాంట్లో పెట్టాం తెలుగు కథోలిక బిషప్ల సంఘం అని పెట్టామంటే వీరు వస్తున్నారంటే ఇంతమంది వెనుకుంటారు. కాబట్టి ఆ జ్యోతిర్మయ సంస్థ వారు, వారి డైరెక్టర్ గారు ఫాదర్ మాదాను అంతోని గారు, అలాగే మనకు వాక్యం చెప్పినటువంటి వర్గీస్ గారు, అలాగే ప్రవీణ్ గారు, వీరందరూ కూడా సేవలో ఉన్నారు. మరి వారు మన మధ్యకు వచ్చి ఈ రోజును మనతో గడిపి మనలోని విశ్వాసాన్ని బలపరిచే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎంతో శ్రమ, హైదరాబాద్ నుంచి రావడం అన్నది శ్రమతో కూడుకున్న విషయం, ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి ఇంత శ్రమ తీసుకొని మన గ్రామానికి వచ్చి మన సంఘంతో ఈ ఒక సగం రోజును గడిపినందుకు ఫాదర్ అంతోని గారికి,
వర్గీస్ గారికి అలాగే ప్రవీణ్ గారికి మనందరం లేచి నిలబడి కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియపరుద్దాం. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజును ఇంత ఘనంగా చేసుకునేదానికి మన సంఘస్థులు సీలోన్ కాలనీ సెయింట్ సెబాస్టియన్ దేవాలయం సంఘం యొక్క సంఘస్థులు సంఘ పెద్దలు అందరూ కూడా చెప్పగానే మంచి మనసుతో అంగీకరించారు. కావలసినటువంటి భోజన ఏర్పాట్లు చేశారు. అన్నీ మనకి ఏదైతే అవసరమో ఆ ఫ్లెక్సీ కానీ షామియానా కానీ భోజనాలు కానీ అన్నీ మీరే ఏర్పాటు చేసుకున్నారు. ఇది మంచి సూచన, ఒక సంఘానికి, ఒక విశ్వాసముతో నిండిన సంఘానికి సూచన. కాబట్టి మన సీలోన్ కాలనీ సంఘ పెద్దలకి అలాగే సంఘస్థులందరికీ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఓపికగా ఉండి ప్రార్థనలో ఉన్నందుకు మీ అందరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఎవరి కోసం? మీకోసమే సోదరి. కాబట్టి నేను మీకు థ్యాంక్స్ చెప్పకూడదు, ఇది మీకోసమే. దేవుని శక్తి మన కుటుంబాల్లోకి రావాలా? మీరు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు, మా సంఘంలో దివ్యసత్ప్రసాద ఆశీర్వాదం పెట్టండి అని చెప్పి నన్ను చాలామంది అడిగారు. కానీ మనకు సమయం లేదు, అవకాశం లేదు. కాబట్టి దేవుని కృప ద్వారా వీరి ద్వారా ఈ రోజున ఆ అవకాశం మనకు దొరికింది. కాబట్టి మరొకసారి వారికి మరి మన సంఘాన్ని అంతటికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఇక మూడవదిగా మనకు ఈరోజు వెంకట్రావు అకాయపాలెం ఉపదేశి ఆ రోజంతా ఇక్కడ గడిపారు. ఈరోజు వాళ్ళ నాన్న చనిపోయిన రోజు. వాళ్ళ ఊరిలో ప్రార్థన, కానీ లేదు లేదు నువ్వు సీలోన్ కాలనీకి రా అని చెప్పినప్పుడు అది పక్కన పెట్టి ఇక్కడ రా. విశ్వాసం, ఇది విశ్వాసం. అది పక్కన పెట్టి మన కోసం ఇంతసేపు ఉన్నారు వాళ్ళు. అలాగే వేటపాలెం నుంచి వచ్చినటువంటి వీళ్ళు ఆడ పూజ అవ్వగానే వాళ్ళు ఇంకా టిఫిన్ కూడా చేయలే, బలవంతంగా లాక్కొని వచ్చాం. అంటే మన కథోలిక సంఘంలో విశ్వాసం అలాగే ఉంటుంది. ఫెయిత్, ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి వెంకట్రావు మాస్టర్ గారికి, మన వేటపాలెం సంఘ యూత్కు పాటలు పాడినందుకు వీరికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏం పేరు వెంకట్రావు? నాన్న పేరు వెంకటేశ్వర్లు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుని వేడుకుందాం. తరువాత ఇంకెవరున్నారు థ్యాంక్స్ చెప్పేదానికి? మన సీలోన్ కాలనీ కొయర్ మౌనిక, తర్వాత జెస్సీ, పూర్ణిమ, దివ్య,